కల్కి సినిమా 1200 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమండ్రి సిటీ ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డి మురళీకృష్ణ, రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్ వై దేవి ప్రసాద్ సంయుక్త ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక అశోక్ థియేటర్ ఆవరణలో ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు, థియేటర్ యాజమాన్యం సమక్షంలో ఈ వేడుకలు జరగ్గా అధ్యక్షులు వై దేవి ప్రసాద్ తదితరులు కేక్ కట్ చేశారు. అనంతరం థియేటర్ సిబ్బంది తదితరులకు గిఫ్ట్లను పంపిణీ చేశారు. అనంతరం వై దేవి ప్రసాద్ మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో 1200 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిన సినిమా ఏదైనా ఉందంటే అది కేవలం తమ అభిమాన హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా మాత్రమేనని అన్నారు. 100వ రోజు నాటికి గ్రాస్ కలెక్షన్ భారీగా పెరుగుతుందన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందిస్తున్న ప్రేక్షకులకు, ప్రభాస్ అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభాస్ను అందరూ ఒక నటుడిగా కాకుండా తమ కుటుంబ సభ్యుడిగా చూస్తారని, అదే రీతిలో ప్రభాస్ కూడా అందరితో కలిసిపోతారని అన్నారు. ఇటీవల కేరళలో సంభవించిన ప్రకృతి విలయానికి అక్కడి ప్రజలను ఆదుకునేందుకు మొట్టమొదటి స్పందించిన వ్యక్తి, 2 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన మహానుభావుడు తమ అభిమాన హీరో ప్రభాస్ మాత్రమేనని అన్నారు. కల్కి సినిమా 100 రోజులకు చేరుకున్నాక భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపడతామని వై దేవి ప్రసాద్ వెల్లడించారు. ఇంకా ప్రభాస్ అభిమానులు పవన్ కుమార్, దిలీప్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్ అభిమానులు గోపాల్, రెబల్ శ్రీను, రెబల్ రవి, నాని, శ్రీను, పవన్, యేసు, మహేష్, కోటి, శంకర్, దిలీప్, హరి, దుర్గాప్రసాద్, నాని, రెబల్ రెడ్డి భారీ సంఖ్యలో ప్రభాస్ అభిమానులు పాల్గొన్నారు. డైహార్డ్ ఫ్యాన్స్ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మన కల్కి మూవీ విజయోత్సవంగా ప్రదర్శించుకొని 50 రోజులు పూర్తి చేసుకుని 1200 కోట్లు క్రాస్ చేసి రికార్డు స్థాయిలో ఈ కలెక్షన్ సృష్టించి ఎదరికి దూసుకెళ్తున్న సందర్భంగా ఈరోజు అశోక థియేటర్ వద్ద స్టాఫ్కి గిఫ్ట్స్ పంచిపెట్టడం, కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవాధ్యక్షులు మురళీకృష్ణ గారు, ప్రెసిడెంట్ దేవిప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రభాస్ అభిమాన సమక్షంలో చేయడం జరిగింది. అలాగే ప్రభాస్ సినిమా ఇంత ఘన విజయం సాధించడానికి ముఖ్య కారకులు ప్రేక్షక దేవుళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మొన్న కేరళ అందుబాటులో మా అన్న 2 కోట్ల రూపాయలు సాయం చేయడం జరిగింది. ఆ మనసున్న మహారాజుకి మేము అభిమానులు అవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎక్కడ ఏ విపత్తు సంభవించినా ముందుగా మా పెద్ద మనసు చాటుకుని అందరికీ కూడా సాయం చేస్తూ ఈయన ఇంకా మంచి విజయాలు సాధించుకుంటూ పెద్ద స్థాయిలో నిలబడి అందరికీ కూడా సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మొన్న రాజేసాబు ట్రైలర్ వచ్చింది. ట్రేజర్ రిలీజ్ సందర్భంగా దశాబ్ద కాలం తర్వాత, మిర్చి తర్వాత మా ప్రభాస్ అన్నయ్యని ఎంత గ్లామర్ లుక్లో చూసినందుకు ప్రభాస్ అభిమానులు అందరూ చాలా ఖుషి అవుతున్నారు. రాబోయే సినిమా రాజాసాబ్ కూడా మంచి ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన అశోక థియేటర్ యాజమాన్యానికి, డిస్ట్రిబ్యూటర్లకి, ప్రభాస్ అభిమానులకి, రాజమండ్రి సిటీ ప్రభాస్ అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రభాస్ ఫ్యాన్స్కి అలాగే మిగతా అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఘన విజయం సాధించి 12 కోట్లు గ్రాస్ అత్యధికంగా సాధించి, అలాగే ఈ రోజున 50 రోజులు పూర్తి చేసుకున్న మా ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఈ ఒక థియేటర్లో మా ప్రసాద్ అన్నయ్య ఆధ్వర్యంలో కేక్ కటింగ్ మరియు అలాగే స్టాఫ్కి గిఫ్ట్లు పంచిపెట్టడం జరిగింది. అలాగే రీసెంట్గా జరిగిన ఒక తమిళనాడులో జరిగిన విపత్తుకి 2 కోట్ల సహాయం అందించిన ప్రభాస్ అన్న అభిమానులుగా మేమందరం ఎప్పుడూ ఆయనకు రుణపడి ఉంటాం. ఎందుకంటే డైరెక్ట్గా మేము వెళ్ళి చేయలేని పనిని ఆయన ఒక్కడే మా ప్రభాస్ ఫ్యాన్స్ అందరి తరఫున 2 కోట్ల రూపాయలు అతను ఆర్థిక సహాయం చేశారు. అలాగే దానికి ప్రతి ఒక్క ప్రభాస్ ఫ్యాన్స్ అందరి తరఫు నుంచి నేను ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ప్రభాస్ అన్న ఏ విషయం ఏ ఒక్క గొప్ప పని చేసినా అది ప్రభాస్ ఫ్యామిలీ వరకు, మా అభిమానుల వరకు చాలా ఆనందకరంగా, చాలా మేము గర్వపడే విధంగా ప్రభాస్ అన్న ప్రతి మంచి పని చేస్తున్నారు. అలాగే ఈ యొక్క ఆనందాన్ని మా రెబల్ స్టార్ కృష్ణరాజు గారు కూడా ఉంటే ఆయన ఇంత గర్వంగా నాకు పైకి వచ్చే పేరు చేసే విధంగా చేస్తుందని చెప్పేసి ఆయన కూడా ఎంతో సంతోషిద్దరు. అలా యొక్క ఘన విజయం సాధించడానికి కారణం మా ప్రసాద్ అన్నయ్య గారు చెప్పినట్టు ప్రేక్షకుల దగ్గర కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకున్నాం. నాకు అవకాశం ఇచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్కి, ప్రసాద్ అన్నయ్య గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.